Dear students, welcome to our channel Ganita Gurukulam. Today's concept is subtraction. We are starting subtraction now, and then the next video is about word problems in subtraction. We have learnt in the school in a traditional method, one method, borrowing method, but today from right to left we have learned. Suppose take one example, 834 minus 257. 834 minus 257. మనకి ఏం అలవాటు, లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి అలవాటు. మనం ఇంకోవేళ ఎడిషన్లో ఎలా ట్రై చేసాము, లెఫ్ట్ నుంచి రైట్కి ట్రై చేసాం. ఇప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి ట్రై చేద్దాం. 834 మైనస్ 257. లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏంటి, కాలంలో ఏమున్నాయి, 8 2. సో 8 మైనస్ 2 ఈజ్ 6. ఇక్కడ ఒకటే మనం చూసుకోవాలి, అడ్జస్ట్మెంట్ అన్నది ఉంటుంది. Subtract the current digit, check next column. If borrowing is needed, reduce 1. అది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. Subtract current digits. Check the next column. If borrowing is needed, reduce 1. ఇది మనకు గుర్తుంటే లెఫ్ట్ టు రైట్ ఈజీగా చేయగలం. ఇక్కడ 8 మైనస్ 2 6 ఉంది, ఇక్కడ 3 మైనస్ 5 పోదు. సో ఏం చేయాలి, బారోయింగ్ చేయాలి. సో ఏం చేయాలి, ఈ 6లోంచి 1 మైనస్ చేయాలి, 5. నెక్స్ట్ కాలం 3 మైనస్ 5, 5 won't go in 3. ఈ 1 ఇక్కడ 10, ఆ 10 బదులు ఇక్కడ 1 వేసుకుంటే 13 అవుతుంది. 13 మైనస్ 5 చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ ఎంత వస్తుంది, 8 వస్తుంది. నెక్స్ట్ కాలం చూసుకోవాలి, చెక్ ద నెక్స్ట్ కాలం 4 7. సో వాట్ ఈజ్ నీడెడ్, బారోయింగ్ ఈజ్ నీడెడ్. సో ఏం చేయాలి, 1 రెడ్యూస్ చేసుకోవాలి, 7 వస్తుంది. సో నెక్స్ట్ కాలం ఈ 1 ఇక్కడ ఉన్నది 4, 14 మైనస్ 7 ఎంత, 7. సో ఆన్సర్ ఎంత, 577. ఇక్కడ 5, ఇక్కడ 7. ఇది లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్షన్. అలాగే నెంబర్స్తో చేయడం, బేస్ చూసుకుని చేయడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది గణితం మనం నేర్చుకుంది. ఇది మనకి ఏన్షియంట్ మ్యాథమెటిషియన్స్ నేర్చుకుంది. మనం బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం. అప్పు ఎవరు తెరుస్తారు, అప్పు తెచ్చుకోవాలి, బారోయింగ్. ఇది మనకు ఎవరు నేర్పారు, పాశ్చాత్యులు, బ్రిటిష్ వాళ్ళు నేర్పారు అప్పు తెచ్చుకోవడం. అప్పు తీర్చడం దాంట్లో చూద్దాం, చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాం. 452 మైనస్ 285 నెంబర్స్.
ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, 452 నుంచి 285 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇలాగా మనం ట్రెడిషనల్గా మనం స్కూల్లో నేర్చుకున్న విధంగా చూసుకుంటే 2 నుంచి 5 మైనస్ అవ్వదు. సో 5 నుంచి అప్పు తెచ్చుకోవాలి. ఇది 12 అవుతుంది. 12లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయాలి. 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ 5 ఉండదు, 4 ఉంటుంది. 4లోంచి 8 సబ్ట్రాక్ట్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, 1 ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ 3, ఇక్కడ 1 వస్తుంది. సో 1 మీన్స్ 10, 14 మైనస్ 8 6, దెన్ ఇయర్ 3 మైనస్ 2 1. ఇది మనం ఎప్పుడు చేసే సబ్ట్రాక్షను ఇలా చెప్తారు. సరే, ఇక్కడ నుంచి ఎంత అప్పు తెచ్చుకున్నాం, 1 అప్పు తెచ్చుకున్నాం. ఈ 1 ఎవరు తీరుస్తారు, లెక్క అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఎవరు తీరుస్తారు వెన్న, మీరు తీరుస్తారా, నేను తీర్చాలా? లెక్క అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది, మాస్టర్ చూశారు, టిక్ వేసేసారు. ఈ బారోయింగ్ అన్నది రాంగ్ వర్డ్. బారోయింగ్ ఇక్కడ ఎంత ఉంది నెంబరు, 452. ఇట్ ఈస్ మోర్ దాన్ 285. సో ఇక్కడి నుంచి బారో చేసే ప్రసక్తే లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చేంజ్ చేస్తున్నాం, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. 5ని 50 చేసుకున్నాము, దాంట్లో ఒక 10 తీసుకున్నాం. అంచేత బారోయింగ్ అనే పదం లేకుండా అలాగా ఎక్కువ ఉపయోగించకుండా, బారోయింగ్ ఉపయోగించకుండా మనం ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. ఇదే నెంబర్ తీసుకున్నాం, 452 285 మైనస్, ఓకే, 452 285, 2 ఈజ్ లెస్ దాన్ 5. సో 2లోంచి 5 సబ్ట్రాక్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, 5లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇప్పుడు మనం చిన్న ఈ సూత్రం చూసుకోండి, ఆల్ ఫ్రమ్ 9 ద లాస్ట్ ఫ్రమ్ 10. ఇది లాస్ట్ డిజిట్. ఈ లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది డిఫరెన్స్. ఆ 3ని మనం 10లోంచి మైనస్ చేస్తాం. 10 మైనస్ 3 ఎంత, 7. సో పుట్ 7 హియర్. దెన్ ఇక్కడ 5 8, 5 ఈజ్ లెస్ దాన్ 8. సో 8 విల్ నాట్ గో ఇన్ 5. అప్పుడు ఏం చేస్తాం మనం, 8లోంచి 5 మైనస్ చేయండి, ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, 9లోంచి మైనస్ చేయాలి. 9 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. హియర్ 6. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 3 ఉంటుంది. 3లోంచి 2 మైనస్ చేస్తే 167. సో ఏది ఇక్కడ ఏమన్నా బారో చేసావా, లేదు. అప్పు తెచ్చుకున్నావా, అప్పు ఎవరికైనా ఇవ్వాలనా, లేదు. ఎంత ఈజీగా ఉంది. సూత్రం ప్రకారం మనం సబ్ట్రాక్షన్ చేయడం వలన బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ చాలామంది పిల్లలు తప్పులు చేస్తున్నారు. నా సర్వీస్లో నేను 30 ఏళ్ళ సర్వీస్లో టీచర్గా తెలుసుకున్నది ఇది వేదిక మ్యాథమెటిక్స్లో, లీలావతి గణితంలో చాలా ఈజీగా చెప్పారు. ఇలాగ ఎన్ని సంఖ్యలైనా, ఎన్ని అంకెలు ఉన్నా సరే మనం చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నెంబర్స్ పెంచుతూ చేద్దాం. ఇక్కడ చూడండి, 45,262 మైనస్ 22,845. 22,000 కాదు, 25 కంటే ఎక్కువ చేద్దాం. 845. లెట్ ఇట్ బి. 2 మైనస్ 5 పోదు. సో 5 మైనస్ 2 చేయాలి. ఎంత, 5 మైనస్ 2 3. సో 10 మైనస్ 3 7. కీప్ 7 హియర్. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. 5 బిగ్ నెంబరు, 4 చిన్న నెంబరు. 5 మైనస్ 4 1. సో ఇక్కడ 2 మైనస్ 8, 2 స్మాలర్ నెంబరు, 8 బిగ్ నెంబరు. సో వాట్ విల్ హ్యావ్ టు డూ, 8 మైనస్ 2 ఎంత, 6. ఈ 6ని దేంట్లోంచి మైనస్ చేయాలి, 10లోంచి మైనస్ చేయాలి. 10 మైనస్ 6 4. ఎందుకు, ఇక్కడ అయిపోయింది.
ఇక్కడ బిగ్ నెంబర్ వచ్చింది, దీంతో అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వేరే తీసుకుంటున్నాం. ఇంకా ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఆ 4 ఇక్కడ రాయాలి. దెన్ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. 8 ఈజ్ బిగ్గర్ దాన్ 5. సో 8 - 5 చేయండి. ఎంత? 3. ఈ 3ని దేంట్లోంచి మైనస్ చేయాలి? ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. 9లోంచి మైనస్ చేయాలి. 9 - 3 = 6. సో పుట్ 6 హియర్. ఇక్కడ 3 ఉంటుంది. 3 - 2 1. దిస్ ఈజ్ ద ఆన్సర్.